ప్రళయం వచ్చి భూమి మీద అందరూ చనిపోయినా కూడా శివుడు మాత్రం ఆ ఒక్క నగరాన్ని తన త్రిశూలంపై పెట్టుకొని రక్షిస్తాడు. అదే నగరము ఈ వీడియోలో తెలుసుకుందాం. అందరికీ ఇప్పుడు మనం కలియుగంలో ఉన్నామన్న విషయం తెలుసు కదా. అయితే సత్యయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం ఈ 4 యుగాలను కలిపి ఒక మహాయుగం అని పిలుస్తారు. ఇలాంటివి 71 మహాయుగాలు కలిస్తే ఒక మన్వంతరం, 14 మన్వంతరాలు కలిస్తే ఒక కల్పం, అలాంటివి 2 కల్పాలు కలిస్తే బ్రహ్మ జీవితంలో ఒక్క రోజు. ఇది మన పురాణాల్లో మెన్షన్ చేసిన వేదిక్ టైం లైన్. కానీ బ్రహ్మ కూడా పుట్టక ముందే సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే మన భూమి మీద ఒక్క నగరాన్ని నిర్మించాడు. ఆ ఒక్క నగరం మాత్రమే కాలంతో, యుగాలతో, యుగ యుగాంతాలతో సంబంధం లేకుండా బ్రహ్మ ఆయుష్ తీరే చివరి క్షణం వరకు కూడా అలానే ఉండిపోతుంది. అదే మోక్షపురి, శివపురి, అవిముక్త క్షేత్రంగా పిలువబడే వారణాసి. సాధారణంగా బ్రహ్మ జీవితంలో ఒక కల్పం పూర్తయిన ప్రతిసారి ప్రళయం వచ్చి మొత్తం భూమి మీద ఉన్న జీవరాశులు అంతమైపోయి మళ్ళీ కొత్త కల్పం మొదలవుతుంది. కానీ అలాంటివి ప్రళయాలు ఎన్ని వచ్చినా, యుగాలు ఎన్ని మారినా ఒక్క కాశీ నగరాన్ని మాత్రం పరమశివుడు తన త్రిశూలంపై పెట్టుకొని రక్షిస్తాడు అని స్కంద పురాణంలో మెన్షన్ చేసింది.